ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సన్ రైజ్ విత్ స్క్రిప్చర్స్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల వాక్య ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 10వ చరణం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి. మన జీవితంలో అనేకమైనటువంటి కష్టాలకు కానీ అనేకమైనటువంటి నష్టాలకు కానీ కారణం పాపం. పాపము వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. పాపము కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తుంది. పాపము వ్యవస్థను నాశనం చేస్తుంది. పాపం వలన నష్టం కలుగుతుంది, కష్టం కలుగుతుంది. పాపం వలన మరణము అనేటువంటిది కలుగుతుంది. ఈ పాపము ఎన్నో రకాలైనటువంటి చెడ్డ విషయాలు మన జీవితంలో జరగడానికి కారణంగా కనిపిస్తుంది. ఈ పాపమే యేసుక్రీస్తు ప్రభువారిని శిలువలో మేకులు కొట్టడానికి కారణమైంది. ఈ పాపమే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి కూడా మన నిమిత్తం శిలువలో ఒక దరిద్రుని వలె వేలాడేలా చేసింది. ఈ పాపాన్ని ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా ఆయన విమోచించి ఈ పాపాన్ని విరిచివేసి మనలను నీతిమంతులుగా చేసినటువంటి గొప్ప దేవుడిగా ఆయన కనిపిస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి. నిజమే, ఆ పాపము వలన వచ్చు జీతమైనటువంటి మరణాన్ని జయించాడు, లేకుండా తీసేశాడు. కాబట్టి ఆయన ఈ మాట చెప్పడం సంభవమే. ఆదిమ సంఘకాలంలో ఒక చర్చ్ పాస్టర్ గారిని, ఒక ఫాదర్ని ఆనాటి రోమ చక్రవర్తి అరెస్ట్ చేశాడు. అతను అరెస్ట్ చేసి అతను దేవుని వలన కలిగేటువంటి సంతోషాన్ని, దేవునితో సహవాసములు ఉండడం ద్వారా కలిగేటువంటి సంతోషాన్ని లేకుండా చేయాలి, అతన్ని బాధ పెట్టాలి అని అనుకున్నారు. వెంటనే ఇతను ఏం చేస్తే దేవుని వలన, దేవునితో ఉన్నటువంటి సంబంధం వలన కలిగేటువంటి సంతోషం నుండి బాధపడతాడు అని అడిగితే ఒకరు సలహా ఇచ్చారు. ఎవ్వరూ లేనటువంటి ఒక కటిక చీకటి గదిలో అతను వేసేస్తే బాధపడతాడని. వెంటనే పక్కన ఇంకొకరు ఎవరు అన్నారంట, అలా కాదు రాజా, అతను అలాగా కటిక చీకటి కలిగినటువంటి గదిలో వేసేసినా తన ఒంటరి సమయాన్ని అతడు దేవునితో గడిపి సంతోషంగా ఉంటాడు, అలా చేయొద్దు, అతను ఉరిదీయండి అన్నాడు. మరొక వ్యక్తి వెంటనే, రాజా, అతను ఉరిదీసినా కూడా మనం అతను బాధ పెట్టలేం, ఎందుకంటే తాను చనిపోయిన తర్వాత క్రీస్తు దగ్గరికే వెళ్తాను అనేటువంటి సంతోషంతో, ఆశతో ఉంటాడు. కాబట్టి అతను ఉరిదీసినప్పటికీ కూడా అతనిలో ఉన్న సంతోషాన్ని పోగొట్టలేము అన్నాడు. మరి ఏం చేయాలి అంటే వెంటనే మరొకరు అన్నారంట, అతన్ని పాపము చేసేలాగా బలవంత పెట్టండి. ఎందుకంటే ఒక నిజమైనటువంటి భక్తుడికి పాపం అనేటువంటిది తీవ్రమైనటువంటి బాధను కలిగిస్తుంది అని చెప్తే, నిజంగా ఆ ఫాదర్కు ఉన్నటువంటి సాక్ష్యం ఎంత గొప్పదండి. ఎక్కడున్నా దేవునితో సంతోషంగా ఉండడం, పాపాన్ని అసహ్యించుకోవడం. పాపాన్ని అసహ్యించుకుంటున్నామా? పాపపు ఛాయలు మన దగ్గరికి రాకుండా మనం జాగ్రత్తగా ఉండగలుగుతున్నామా? యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారులారా చెడుతనమును అసహ్యించుకోండి అని ప్రభు చెప్తున్నాడు. దేవుని ప్రేమించేవారు చెడుతనాన్ని అసహ్యించుకుంటారు. చెడుతనమును అసహ్యించుకొని వాడు ఎవడైతే ఉంటాడో వాడు దేవుని ప్రేమించలేనటువంటి వాడుగా ఉంటాడు. కనుక ఏది సులువు, ఏది మేలు, ఏది ప్రయోజనం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ప్రేమించాలి, ఆయనలో సంతోషంగా ఉండాలి తప్ప చెడుతనాన్ని మనం ప్రేమించేటువంటి వారంగా ఉండకూడదు.
కనుక ఆయన చెప్తున్నాడు, చెడుతనాన్ని అసహ్యించుకోండి. అసహ్యించుకుందాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఉదయకాల సమయంలో నేను ప్రేమించేవారు చెడుతనమును అసహ్యించుకుంటారు అన్నావు. అట్టి అసహ్యం పాపాన్ని విడిచిపెట్టేటువంటి, పాపం జోలికి వెళ్ళని జీవితాలని వెళ్ళకివ్వండి. మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ పొందిన వారు ప్రభు తమను తాము నీ వాక్యం ద్వారా ఎల్లప్పుడూ కాపాడుకునే కృప అనుగ్రహించమని, ఉదయమే ఈ మాటలు వింటున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు వాక్యం అన్నటువంటి మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించే సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.